నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు లోక్సభ ఎన్నికలకు 195 మందితో భాజపా తొలి జాబితా మూడోసారి వారణాసి బరిలో మోదీ మరోసారి గాంధీనగర్ నుంచి అమిత్ షా పోటీ తెలంగాణ నుంచి 9 మంది అభ్యర్థులు ఖరారు ముగ్గురు సిట్టింగులకు చోటు మల్కాజ్గిరి నుంచి ఈటెల జహీరాబాద్ బరిలో బీబీ పాటిల్ తెలుగుదేశం జనసేన పొత్తును కోవట్టులతో దెబ్బతీయలేరన్న చంద్రబాబు పల్నాడు రౌడీల పీచమరుస్తామని దాచేపల్లి సభలో హెచ్చరిక తెలుగుదేశంలో చేరిన వైకాపా కీలక నేతలు సైకిల్ ఎక్కిన ఎంపీలు వేమిరెడ్డి లావు పసుపు కండువా కప్పుకున్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సార్వత్రిక ఎన్నికల వేళ మరోసారి ఢిల్లీ వెళ్లనున్న జగన్ ప్రధాని హోంమంత్రిని కలిసే అవకాశం అపాయింట్మెంట్ దొరకగానే హస్తిన పయనం తెలంగాణలో మరో గ్యారంటీ అమలుకు సిద్ధమైన కాంగ్రెస్ సర్కార్ ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం ఏర్పాట్లపై రేవంత్ సమీక్ష నితీష్ మళ్లీ ఎన్డీఏలో చేరిన తర్వాత తొలిసారి బీహార్లో ప్రధాని మోదీ పర్యటన ఇకపై కూటమిని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి వచ్చే లోక్సభ ఎన్నికల్లో 370 సీట్లు గెలవాలనే లక్ష్యంతో కసరత్తు చేస్తున్న భారతీయ జనతా పార్టీ 195 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి వారణాసి నుంచి బరిలోకి దిగనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గాంధీనగర్ నుంచి పోటీ చేయనుండగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కోటా నుంచి బరిలోకి దిగనున్నారు. మొత్తం 16 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాలకు అభ్యర్థుల పేర్లు ఖరారైనట్టు భాజపా ప్రకటించింది. ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిసి 400 స్థానాలు, ఒంటరిగా 370 సీట్లు గెలవాలనే లక్ష్యం నిర్దేశించుకున్న భారతీయ జనతా పార్టీ 195 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సహా 34 మంది మంత్రులు, 2 మాజీ మంత్రులకు చోటు కల్పించినట్టు భాజపా ప్రధాన కార్యదర్శి వినోద్ తాండే వెల్లడించారు. గత నెల 29 నుంచి పలు విడతల్లో విస్తృత సంప్రదింపులు జరిపిన భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ 195 మంది అభ్యర్థుల పేర్లు ఖరారు చేసినట్లు తాండే తెలిపారు. ఇందులో మొత్తం 16 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన అభ్యర్థుల పేర్లు ఉన్నట్టు వివరించారు. తొలి జాబితాలో 27 మంది మహిళలు, 50 ఏళ్లలోపు ఉన్న 47 మంది యువత, 57 మంది ఓబీసీలు, 27 మంది ఎస్సీలు, 18 మంది ఎస్టీలకు చోటు దక్కింది. ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి వారణాసి నుంచి పోటీ చేయనుండగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్లోని గాంధీనగర్ నుంచి మరోసారి బరిలోకి దిగనున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న అమేఠీ నుంచి మరోసారి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పోటీ చేయనున్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా రాజస్థాన్ కోటా నుంచి పోటీ చేయనుండగా తొలి జాబితాలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, భూపేందర్ యాదవ్, మన్సుఖ్ మాండవియా, సర్బానంద్ సోనోవాల్, కిరణ్ రిజిజు, జ్యోతిరాదిత్య సింధియా, అర్జున్ రామ్ మేఘ్వాల్, కిషన్ రెడ్డి, అర్జున్ ముండా ఉన్నారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విదిశా నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నారు. భాజపా తొలి జాబితాలో ఉత్తరప్రదేశ్ నుంచే 51 మంది అభ్యర్థుల పేర్లు ఉండగా మధ్యప్రదేశ్ 24, పశ్చిమ బెంగాల్ 20, గుజరాత్ 15, రాజస్థాన్ 15, కేరళ 12, అసోం 11, ఛత్తీస్గఢ్ 11, జార్ఖండ్ 11, తెలంగాణ 9, ఢిల్లీ 5, ఉత్తరాఖండ్ 3, జమ్మూ కాశ్మీర్ 2, అరుణాచల్ ప్రదేశ్ 2, గోవా, త్రిపుర నుంచి ఒక్కో సీటుకు అభ్యర్థులను ప్రకటించారు. కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్ నికోబార్, దాద్రానగర్ హవేలీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. తదుపరి జాబితాపై భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ వచ్చే వారంలో మరోసారి సమావేశం కానుందని తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల తొలి జాబితాలో తెలంగాణలోని 9 స్థానాలకు భాజపా అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ప్రస్తుత సిట్టింగ్ స్థానాల్లో సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీలనే అభ్యర్థులుగా ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్లను తిరిగి బరిలో నిలిపింది. ప్రస్తుతం సోయం బాపురావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదిలాబాద్కు మాత్రం అభ్యర్థిని ప్రకటించలేదు. ఇక దేశంలోనే అతిపెద్దదైన మల్కాజ్గిరి నుంచి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ను బరిలోకి దింపనున్నట్టు తెలిపింది. భారాస నుంచి నిన్ననే భాజపాలో చేరిన ప్రస్తుత ఎంపీ బీబీ పాటిల్ను ఆయన సిట్టింగ్ స్థానం జహీరాబాద్ నుంచి పోటీలో నిలిపింది. అంతా ఊహించినట్టే భువనగిరి నుంచి బూర నరసేగౌడ్, చేవల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డిలను బరిలో నిలపనున్నట్టు తెలిపింది. హైదరాబాద్ నుంచి డాక్టర్ మాధవీలత, నాగర్ కర్నూలు నుంచి భరత్ ప్రసాద్ను పోటీలో నిలపనున్నట్టు భాజపా వెల్లడించింది. ఇంకా ఆదిలాబాద్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, మెదక్, పెద్దపల్లిలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. భాజపానే 370 సీట్లలో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్రకు మంచి స్పందన వస్తోందని తెలిపారు. అభివృద్ధి చెందిన భారతానికి మన మోదీ గ్యారంటీ, మరోసారి మన మోదీ సర్కార్ పోస్టర్ను కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. అవినీతి రహిత ప్రభుత్వం, నిస్వార్థంగా సేవ చేసే నాయకత్వం కోసం భాజపాను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ ఈ నెల 4-5 తేదీలో తెలంగాణకు రానున్నారని కిషన్ రెడ్డి వెల్లడించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో రక్షణ శాఖ భూముల బదిలీ విషయంలో నెలకొన్న సమస్యను కేంద్రం పరిష్కరించిందని వెల్లడించారు. మార్చి 4వ తేదీ ఆదిలాబాద్ పట్టణం, 5వ తేదీ సంగారెడ్డి ప్రాంతాల్లో జరిగేటువంటి కార్యక్రమంలో ప్రధానమంత్రి గారు పాల్గొంటారు. తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారు వస్తున్నారు కాబట్టి వారిని స్వాగతం పలకాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను. ప్రధానమంత్రి వచ్చినప్పుడు, ఒక డెవలప్మెంటల్ యాక్టివిటీలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గాని, గవర్నర్ గాని, ఉన్నతాధికారులు గాని వస్తుంటారు. సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయం గతంలో కేసీఆర్ తొంగలో దొక్కాడు. మరి రేవంత్ రెడ్డి గారు వస్తారని భావిస్తున్నాను, రావాలని కోరుకుంటున్నాను. పల్నాడు జిల్లాలో తమ కార్యకర్తలను చంపిన నరహంతకులను వదిలిపెట్టేది లేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్రంగా హెచ్చరించారు. మంచికి మంచి, దెబ్బకు దెబ్బ ఉంటుందని తేల్చెప్పారు. తెలుగుదేశం జనసేన పార్టీలో కోవట్టులను పెట్టి తనకు పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలు సృష్టించలేరని స్పష్టం చేశారు. జగన్ తీరు నచ్చక అనేక మంది తమ పార్టీలో చేరుతున్నారన్న చంద్రబాబు నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణ దేవరాయల్ని తెలుగుదేశంలోకి ఆహ్వానించారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో రా కదలిరా బహిరంగ సభకు భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పోటెత్తారు. ఈ సందర్భంగా వైకాపాకు రాజీనామా చేసిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలను చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం జనసేన గెలుపు ఎవ్వరూ ఆపలేరన్న ఆయన అవసరమైతే తొక్కుకుంటూ పోతామని వైకాపాను హెచ్చరించారు. పల్నాడులో ఎందరో కార్యకర్తలు వైకాపా చేతిలో బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. మంచినీళ్లు అడిగితే సామిని బాయని గిరిజన మహిళను ట్రాక్టర్తో తొక్కించి చంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరహంతకులను వదలబోమని హెచ్చరించారు. మనుషుల్ని, నిండు ప్రాణాల్ని ట్రాక్టర్ల కింద పెట్టి తొక్కించిన దుర్మార్గుల్ని ఏం చేయాలి? జగన్ గుర్తుపెట్టుకో, హెచ్చరిస్తున్నా. ఈ పలనాడులో నరహంతకులని అణగదొక్కతాను తప్ప ఒక్కడిని కూడా వదిలిపెట్టను. అదే నా శపథం. నీకు చావు తెలివి ఎక్కువ, అందుకే పత్తిపాటి పుల్లారావు కొడుకు శరత్ అరెస్ట్ చేశారు. ఏ తప్పు చేయని శరత్ ను అరెస్ట్ చేస్తే జగన్ నిన్ను ఎన్ని సంవత్సరాలు నిన్ను జైల్లో పెట్టాలని అడుగుతున్నా. నీ నేరాలకు, ఘోరాలకి ఈ జీవితం చాలదు నీకు. పులివెందల పంచాయతీ చేస్తే కుర్చీని మడిచినట్టు నిన్ను కూడా మడిచి మీ ఊరికి పంపిస్తాం. సంపద సృష్టించి ఆదాయం పెంచడం తెలిసిన పార్టీ తమదన్న చంద్రబాబు అప్పులు చేయడం మాత్రమే తెలిసిన పార్టీ వైకాపా అని దుయ్యబట్టారు. కోవట్టులతో పవన్ కు తనకు మధ్య విభేదాలు సృష్టించలేరని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీలో, జనసేన పార్టీలో కోవర్ట్లు పెట్టుకొని ఆ కోవర్ట్ల ద్వారా రాజకీయం చేసి మమ్మల్ని బలహీనం చేయాలనుకుంటున్నావు. జగన్, నీ వల్ల కాదు. మాలో విభేదాలు పెట్టలేవు. అదే విషయం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నేను కూడా చెప్తున్నా. మా ఇద్దరి దారి ఒకటే, ఆలోచన ఒకటే. అదే 5 కోట్ల మంది గెలవాలి, సైకో జగన్ పోవాలి. నాగార్జున సాగర్ కుడికాలువ అభివృద్ధి పనులు, వరికపూడిసెల ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. వైకాపా ముగింపు దగ్గరలోనే ఉందని, ఓడిపోవడానికి జగన్ సిద్ధమంటున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. నెల్లూరు పీవీఆర్ కన్వెన్షన్లో జరిగిన సభలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశంలో చేరారు. ఎంపీతో పాటు నెల్లూరు వైకాపా కార్పొరేటర్లు, సర్పంచులను చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన, తెలుగుదేశం పొత్తు పెట్టుకుంటే జగన్కు నిద్ర పట్టట్లేదని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి వివేక హత్యపై సమాధానం చెప్పేందుకు జగన్ సిద్ధమా అని సవాల్ విసిరారు. ఆఖరకు సొంత చెల్లెలు పుట్టుకపైన నీచంగా విమర్శలు చేస్తుంటే జగన్ ఖండించడం లేదన్నారు. సేవ్ ఆంధ్రప్రదేశ్, క్విట్ జగన్ నినాదాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అటు ప్రజలు, ఇటు సొంత పార్టీ నేతలు తిరుగుబాటుతో జగన్కి భంగపాటు తప్పదు. ఎన్నికల నోటిఫికేషన్ వస్తానే ఉధృతమైన తిరుగుబాటు వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడనే అవార్డు రోడ్డు మీద తిరగాలన్నా భయపడే రోజు తొందరలోనే వస్తుంది. ఇక్కడ మీటింగ్ ఉందంటే విశాఖపట్నాన్ని దోచేసిన వ్యక్తిని నెల్లూరుకు పంపిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ తిరుగు తపాల్లో మీరు పంపిస్తారు, నాకేమాత్రం అనుమానం లేదు.
దోచుకున్న డబ్బులతో సిద్ధం అంటూ ఎక్కడ చూసినా హోర్డింగ్సే. నాకే అర్థం కాల, ఇంత విచ్చలవిడితనం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఓడిపోవడానికి సిద్ధం మా తమ్ముళ్ళు చెప్పినట్టు. 175 గెలుస్తామంటున్నాడు. 85 మంది ఎమ్మెల్యేలు మార్చాడు. ఇప్పుడు ఆ లిస్ట్ అర్థం కాకుండా కిందన పైన ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. గందరగోళంలో పడిపోయాడు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం వైకాపా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశంలో చేరారు. పెద్ద సంఖ్యలో తన అనుచరులతో కలిసి హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో ఆయన సైకిల్ ఎక్కారు. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ కు చంద్రబాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కృష్ణప్రసాద్ సహా ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు సహా అనుచరులు తెలుగుదేశంలో చేరారు. గత 5 ఏళ్ల నుంచి ఏపీలో అభివృద్ధి సంక్షేమం పూర్తిగా నిలిచిపోయిందన్న కృష్ణప్రసాద్, ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీకి పరిశ్రమలు వచ్చి యువతకు ఉద్యోగాలు రావాలంటే చంద్రబాబు పాలన అవసరమని చెప్పారు. రాజధాని విషయంలో సీఎం జగన్ మాట మార్చారన్న కృష్ణప్రసాద్, మైలవరం నియోజకవర్గానికి తగినన్ని నిధులు కేటాయించలేదన్నారు. మైలవరం అభివృద్ధి కోసమే తెలుగుదేశంలో చేరినట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పంచభూతాలకు కూడా పార్టీ రంగుల పొలిమే దుర్మార్గం రాజ్యమేలుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. పల్నాడు జిల్లాలో ఎస్టీ మహిళా సామినిబాయిని ట్రాక్టర్తో తొక్కించి చంపిన ఘటన కలిచివేసిందన్నారు. తాగునీరు అడిగితే చంపేస్తారా అని ఓ ప్రకటనలో పవన్ ప్రశ్నించారు. తాగునీటి కోసం వెళ్తే ప్రతిపక్ష పార్టీ వాళ్ళను అడ్డుకోవడమేంటని, తాగునీటికి కూడా పార్టీల లెక్కలు చూసే పరిస్థితి దురదృష్టకరమని ఆక్షేపించారు. ఈ దురాగతంపై అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగకుండా పోలీసులు దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. 3 ఏళ్ల క్రితం పల్నాడులో ఎస్టీ మహిళను చంపేశారని పవన్ గుర్తు చేశారు. ఎస్సీలను చంపి డోర్ డెలివరీ చేసేవారిని వెనుకేసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా వెనుకేసుకొచ్చే వారికి నా ఎస్సీ, నా ఎస్టీ అనే అర్హత ఉందా అని జనసేనాని నిలదీశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నట్టు తెలిసింది. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలను జగన్ కలిసే అవకాశం ఉంది. ఇరువురి అపాయింట్మెంట్ ఖరారు కాగానే సీఎం జగన్ విజయవాడ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటన కోసమే ఎల్లుండి తలపెట్టిన కర్నూలు పర్యటనను జగన్ వాయిదా వేసుకున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ప్రధాని, హోంమంత్రి అపాయింట్మెంట్లు ఖరారు కానందున జగన్ షెడ్యూల్ నిర్ణయం కాలేదు. ఈ నెల 5న తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలతో సమావేశమవుతారనే సమాచారంతోనే జగన్ ఢిల్లీకి వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఈ నెల 5వ తేదీన జగన్ విశాఖలో పర్యటించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ IITH మంజూరు చేసింది. IIHTని మంజూరు చేయాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు IIHT మంజూరు చేసినందుకు తెలంగాణ చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. IIHTతో తెలంగాణ జౌళి పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. IIHTతో రాష్ట్ర విద్యార్థులకు అందుబాటులోకి కోర్సులు వస్తాయని తుమ్మల చెప్పారు. తెలంగాణలో 6 గ్యారంటీల అమలులో భాగంగా మరో గ్యారంటీని అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 11 నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ పథకం అమలుకు విధి విధానాలు, నిబంధనలు తయారు చేయాలని సూచించారు. ఇందిరమ్మ పథకంలో భాగంగా స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, ఇళ్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు 5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. తొలి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేయాలని నిర్ణయించారు. ఇందిరమ్మ ఇళ్ల నమూనాలు, డిజైన్లను తయారు చేయించాలని అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి దశల వారీగా నిరుపేదల సొంత ఇంటికల నెరవేరుస్తామని మరోసారి హామీ ఇచ్చారు. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం దుర్వినియోగం కాకుండా చూడాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ ఏర్పాటు చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాల నిర్మాణంపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొబైల్ అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటుపై అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ ప్రైమరీ విద్యా సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని సూచించారు. స్వయం సహాయక సంఘాలతో శానిటరీ నాప్కిన్స్ తయారీ యూనిట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. దివ్యాంగులకు విద్యతో పాటు ఉద్యోగాలను 5% రిజర్వేషన్ అమలు చేయాలని సీఎం నిర్ణయించారు. ట్రాన్స్జెండర్లకు పథకాలన్నీ వర్తించేలా ప్రత్యేక విధానం తేనున్నట్లు చెప్పారు. వృద్ధాశ్రమాల ఏర్పాటుకు కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకోవాలన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం నాణ్యతను పట్టించుకోకుండా ఇప్పుడు రాజకీయాలు చేయడానికి భారస ప్రయత్నిస్తోందని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా మంత్రిలో గృహజ్యోతి కార్యక్రమం అమలు సహా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. మేడిగడ్డ చూడటానికి తాము ఆహ్వానించినప్పుడు భారస నేతలు రాలేదని ఆయన విమర్శించారు. రీడిజైన్ వద్దని, అక్కడ ప్రాజెక్టు నిర్మాణం సహేతుకం కాదని నిపుణులు సలహా ఇచ్చినా పెడచెవిన పెట్టారని శ్రీధర్ బాబు దుయ్యబట్టారు. కుంగిపోయిన మేడిగడ్డ, బుంగలపడిన అన్నారం బ్యారేజీ చూసిన తర్వాతైనా ప్రజలకు క్షమాపణలు చెబితే చాలని మంత్రి అన్నారు.
మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారికి పిలుపునిచ్చారు, మాతో కలిసి రండి, కలిసి చూద్దాము బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించిన ఎక్కడ బీటలు వారినాయి, ఏ విధంగా రేపు ప్రాజెక్టుకు పెద్ద ప్రమాదం వచ్చేస్తున్నది రండి అంటే ఆ రోజు రాలే. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పిండ్రు నాణ్యతలో లోపం ఉన్నది, డిజైనింగ్లో లోపం ఉన్నది, దాని సంకల్పనలో లోపం ఉంది. అన్ని లోపాలు పెట్టుకొని మేము పోయి చూస్తామంటే మందబలం పోయితో చూస్తే ప్రజలందరూ హర్షిస్తాం అనుకున్నారు. వారి చేతుల మీదుగా కట్టిండ్రు. ఎందుకైంది చెప్పాల్సిన బాధ్యత ఉండే, ఈరోజు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉండే. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హెచ్ఎండిఏ లేఅవుట్లో 2,500 గజాల స్థలం ఆక్రమించి వేసిన రహదారిని పురపాలక శాఖ అధికారులు తొలగించారు. ఈ మేరకు భారాస ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి తన కాలేజీ కోసం హెచ్ఎండిఏ స్థలాన్ని ఆక్రమించి వేసుకున్న రోడ్డును అధికారులు తొలగించారు. ఇదే రోడ్డుపై మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హెచ్ఎండిఏ స్థలం ఆక్రమణపై దృష్టి పెట్టిన మేడ్చల్ కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలతో అక్రమంగా ఏర్పాటు చేసిన రోడ్డును సంబంధిత అధికారులు తొలగించారు. మూసీ నదీ పరివాహక ప్రాంతంలో అక్రమ కట్టడాలపై మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉక్కుపాదం మోపుతోంది. నదిని ఆక్రమించి నిర్మించిన కట్టడాలను అధికారులు దగ్గరుండి కూల్చివేయిస్తున్నారు. ఇటీవల మూసీ కార్పొరేషన్ మూసీ నది సరిహద్దు పరిసర ప్రాంతాలపై సర్వే నిర్వహించింది. రెవెన్యూ మ్యాప్ల ద్వారా నది సరిహద్దు గరిష్ట వరద స్థాయిని ఖరారు చేశారు. ఈ మేరకు నది వెంబడి 50 మీటర్ల కారిడార్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఎంఆర్డీసీఎల్ భూసేకరణ ప్రక్రియను మొదలుపెట్టింది. రాజేంద్రనగర్ సన్సిటీ సమీపంలో మూసీ నది గర్భంలో ఓ వ్యక్తి అక్రమంగా గేదెల కోసం నిర్మించిన షెడ్డు గదులను కూల్చివేశారు. సుమారు 55 కిలోమీటర్ల మేర మూసీ నదిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన వేళ మూసీ పరివాహక ప్రాంతంలో అక్రమదారులకు నోటీసులు ఇచ్చి 3 రోజులు గడువు ఇస్తున్నారు. ఈ నోటీసులకు స్పందించిన వారిపై చర్యలు సహా అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. తెలంగాణ ఆర్టీసీకి జాతీయ స్థాయిలో అవార్డుల పంట పండింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్ ఏఎస్ఆర్టీయూ ప్రతి ఏడాది ఇచ్చే బస్ ట్రాన్స్పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డులో 5ంటిని టీఎస్ఆర్టీసీ దక్కించుకుంది. 2022-23 ఏడాదిలో రహదారి భద్రత, ఇంధన సమర్థ నిర్వహణ, సిబ్బంది సంక్షేమం, సాంకేతికత వినియోగం తదితర కేటగిరీలో టీఎస్ఆర్టీసీకి జాతీయ స్థాయి పురస్కారాలు దక్కాయి. ఈ నెల 15న ఢిల్లీలో నిర్వహించే కార్యక్రమంలో అవార్డులు ప్రదానం చేయనున్నారు. టీఎస్ఆర్టీసీకి 5 జాతీయ స్థాయి అవార్డులు రావడంపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. సిబ్బంది నిబద్ధత, అంకితభావం, క్రమశిక్షణతో పనిచేయడం వల్లే ఈ పురస్కారాలు దక్కాయని అన్నారు. ఈ అవార్డులు ప్రజా రవాణా వ్యవస్థలో టీఎస్ఆర్టీసీ దేశానికే రోల్ మోడల్ అని నిరూపితమైందని సంస్థ ఎండీ పిసి సజ్జనార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యానికి ఇది పరీక్షా సమయమని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. పార్టీ వేరు, ప్రభుత్వం వేరని, పార్టీ నీడ ప్రభుత్వంపై పడకూడదన్నారు. కానీ ఏపీలో రెండింటికి మధ్య గీత చెరిగిపోయిందని రమేష్ కుమార్ ఆరోపించారు. విజయవాడలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో నిమ్మగడ్డ రమేష్, సిఎఫ్డి సభ్యుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, విజయవాడ మాజీ మేయర్ జంధ్యాల రవిశంకర్ ఓటర్లకు అవగాహన కల్పించారు. ఏపీలో ఓటర్ల జాబితాలో జరిగిన అక్రమాలకు అంతులేదన్న నిమ్మగడ్డ ఎన్నికల అక్రమాలకు ప్రయోగశాలగా మారిందని విమర్శించారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకునే లక్ష్యంతో హైకోర్టును ఆశ్రయించనున్నామని రమేష్ కుమార్ వెల్లడించారు. వ్యవస్థాగతంగా ఎన్నికల్లో ప్రక్రియలో చేరిన అక్రమాలు ఏవైతే ఉన్నాయో చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇది ఎన్నికల అక్రమాలకి ఆంధ్రప్రదేశ్ ప్రయోగశాల, పాఠశాల, రేపటికి యూనివర్సిటీ అవుతుందా, ఏం జరుగుతుంది అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో అసలు సీఈఓ గారు క్షేత్రస్థాయిలో ఇక్కడ జరుగుతున్న అవకతవకలు, ఈ ధిక్కార స్వరం ఎలక్షన్ కమిషన్కి దృష్టికి నేరుగా తీసుకువెళ్ళారా లేదా అని ప్రశ్నించుకోవాల్సిన సమయం ఉంది. అంచేత సీఈఓ గారి దృష్టికి కూడా తీసుకొచ్చాం. ఆయన కూడా ప్రతిస్పందించకపోతే హైకోర్టుని సిఎఫ్డి ఆశ్రయించింది. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య అత్యవసర పరిస్థితులు నెలకొన్నాయంటూ తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి జగన్కు బహిరంగ లేఖ రాశారు. ప్రజలకు తాగునీరు సరఫరా చేయలేని దుస్థితిలో వైకాపా ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. సురక్షిత నీరు అందక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న విషయం సీఎంకు తెలుసా అని ప్రశ్నించారు. గుంటూరులో కలుషిత జలంతో డయేరియా కేసులు ప్రబలుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక మంది ఆసుపత్రి పాలవుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టే ఉంటుందంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమేనని దుయ్యబట్టారు. గుంటూరులో డయేరియాతో 4, కలరా బారిన పడి 3 చనిపోయారని వాపోయారు. సిద్ధం సభలపై ఉన్న శ్రద్ధ సీఎంకు ప్రజల ప్రాణాలపై లేకపోవడం బాధాకరమన్నారు. వెంటనే ప్రజలకు సురక్షిత నీరు అందించడం సహా రోగులకు మెరుగైన వైద్యం అందించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
ఎన్డీఏ బలపడుతున్న కొద్దీ బీహార్లో వారసత్వ రాజకీయాలు బలహీనపడుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బీహార్లోని ఔరంగాబాద్లో 21,400 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభించారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ మహాకూటమి ప్రభుత్వం నుంచి వైదొలిగి తిరిగి ఎన్డీఏలో చేరిన తర్వాత మోదీ తొలిసారి బీహార్లో పర్యటించారు. 18,000 కోట్ల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులతో పాటు గంగా నదిపై 6 లైన్ల వంతెనకు ఆయన శంకుస్థాపన చేశారు. 3 రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. అనంతరం ఔరంగాబాద్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కాంగ్రెస్ ఆర్జేడీపై విమర్శలు గుప్పించారు. బీహార్లో ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కారు ఉందన్న ప్రధాని అభివృద్ధి, చట్టబద్ధ పాలన, మహిళలు నిర్భయంగా జీవించడం అనేవి మోదీ ఇస్తున్న గ్యారంటీ అన్నారు. एनडीए की शक्ति बढ़ने के बाद बिहार में परिवारवादी राजनीति हाशिए पर जाने लगी है। मां बाप से विरासत में पार्टी और कुर्सी तो मिल जाती है, लेकिन मां बाप की सरकारों के काम का एक बार भी जिक्र करने की हिम्मत नहीं पड़ती है। मैंने तो सुना है कि इनकी पार्टी के बड़े बड़े नेता भी इस बार बिहार में लोकसभा का चुनाव लड़ने के लिए तैयारी नहीं हो रहे हैं। राज्यसभा की सीटें खोज रहे हैं लोग। ఇక నుంచి ఎప్పటికీ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏలోనే కొనసాగుతారని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పష్టం చేశారు. మరోసారి ఇతర కూటముల వైపు వెళ్లే ప్రసక్తే లేదని బీహార్ ఔరంగాబాద్లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో నితీష్ స్పష్టం చేశారు. గతంలో మోదీ బీహార్ పర్యటనకు వచ్చినప్పుడు తాను కనిపించకుండా పోయారని చమత్కరించిన నితీష్ ఇకపై మోదీతోనే ఉంటారని చెప్పారు. ఈ సమయంలో ప్రధాని మోదీ సహా వేదికపై ఉన్న వారంతా నవ్వుతో కరతాళ ధ్వనులు చేశారు. ये बहुत खुशी की बात है और हम लोगों के यहाँ भी बहुत सारा काम जो चल रहा है वो काम ये तेजी से कराएंगे। और आज तो मैं अभिनंदन करता हूँ कि आप फिर पधारे हैं यहाँ। आज हम लोगों को बड़ी खुशी की बात है। आप पहले आए थे, इधर हम गायब हो गए थे, तभी हम फिर आपके साथ हैं। हम आपको आश्वस्त करते हैं कि अब इधर उधर होने वाले नहीं है, हम रहेंगे आप ही के साथ। తృణమూల్ కాంగ్రెస్ అంటేనే దౌర్జన్యాలు, కుటుంబ రాజకీయాలు, మోసానికి పర్యాయపదంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. టీఎంసీ అంటే తూ మై కరప్షన్ అని విమర్శించారు. పశ్చిమ బంగాల్లో 2వ రోజు పర్యటించిన ప్రధాని 15,000 కోట్ల రూపాయల విలువ చేసే వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజలు, ప్రారంభోత్సవాలు చేశారు. పురూలియా జిల్లాలో థర్మల్ పవర్ స్టేషన్ ఫేజ్ 2కు శంకుస్థాపన చేశారు. 12వ జాతీయ రహదారిని 100 కిలోమీటర్ల పొడవున 4 లైన్లకు విస్తరించే పనులు ప్రారంభించారు. 940 కోట్లతో పూర్తి చేసిన వేర్వేరు రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితమిచ్చారు. అనంతరం నదియా జిల్లా కృష్ణానగర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న మోదీ తృణమూల్ను తీవ్రస్థాయిలో విమర్శించారు. ఎన్నో ఆశలతో బంగాల్ ప్రజలు తృణమూల్ను మళ్లీ గెలిపిస్తే ఆ పార్టీ మాత్రం అత్యాచారాలు, విశ్వాసఘాతుకానికి మారుపేరుగా మారిందన్నారు. బెంగళూరు రామేశ్వరం కేఫ్లో జరిగిన బాంబు పేలుడు ఘటనలో అనుమానితుడిని పోలీసులు గుర్తించారు. అక్కడి సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు ఓ వ్యక్తి ఒక బ్యాగ్తో కేఫ్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. తర్వాత బ్యాగ్ను కేఫ్లోనే వదిలి పేలుడు జరగటానికి ముందే అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు అంచనాకు వచ్చారు. ఈ కేసుకు సంబంధించి 4గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు. సీసీటీవీలో రికార్డైన ప్రధాన నిందితుడు ముఖానికి మాస్క్, కళ్లద్దాలు, క్యాప్ ధరించినట్లు పోలీసులు తెలిపారు. అతడు 11:38 రబైడ్లు తీసుకోగా 12:56 పేలుడు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ పేలుడుకు ముందు తర్వాత నిందితుడు వైట్ ఫీల్డ్లోని మారత్ గ్రామంలో తిరిగినట్లు తెలిపారు. అతడి కోసం 8 బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్టు తెలిపారు. ఇదే సమయంలో 2022 మంగళూరు కుక్కర్ పేలుడు ఘటనకు ఈ పేలుడుకి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. రామేశ్వరం కేఫ్లో నిన్న మధ్యాహ్నం జరిగిన పేలుడులో 10 మంది గాయపడ్డారు. బహుళ వినియోగ హెలికాప్టర్లు సిహాక్ MH-60R నౌకాదళంలో చేరనున్నాయి. ఈ నెల 6న కొచ్చి నౌకాదళం ఎయిర్ స్టేషన్లో నిర్వహించే కార్యక్రమంలో MH-60R హెలికాప్టర్లను INS గరుడపై మోహరించనున్నారు. యాంటీ సబ్మరైన్ వార్ఫేర్, యాంటీ సర్వైస్ వార్ఫేర్ కోసం ఈ హెలికాప్టర్లను డిజైన్ చేశారు. సహాయక ఆపరేషన్లు, గాలింపు, అత్యవసర వైద్య సేవల కోసం సిహాక్ MH-60R హెలికాప్టర్లను ఉపయోగించనున్నారు. సముద్ర గర్భంలోని జలాంతర్గాములను గుర్తించి దాడి చేసే సామర్థ్యం ఈ హెలికాప్టర్లకు ఉంది. MH-60R ప్రవేశంతో నౌకాదళం సామర్థ్యాలు మరింత పటిష్టమవుతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. 2020లో 4వ తరం 24 సిహాక్ MH-60R హెలికాప్టర్ల కోసం భారత్, అమెరికా మధ్య ఒప్పందం కుదిరింది. ఇప్పటి వరకు 6 హెలికాప్టర్లు అందాయి. ఇవి అమెరికాలో తయారైనప్పటికీ దేశీయంగా తయారు చేసిన కొన్ని అత్యాధునిక పరికరాలు, ఆయుధాలను జోడించారు.